కామారెడ్డిలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యానికి వృద్ధుడు బలయ్యాడు. అనారోగ్య సమస్యతో ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లాడు వృద్ధుడు నాగ బాలరాజు. అయితే అదే సమయంలో థైరాయిడ్, డయాబెటిస్ సమస్యతో నాగ బాలరాజు పేరున్న మరొక వ్యక్తి కూడా ఆసుపత్రిలో చేరాడు. వీరిద్దరి కేస్ షీట్లు మారిపోవడంతో వృద్ధుడు నాగ బాలరాజ్కి డాక్టర్లు డయాబెటీస్కి సంబంధించిన మందులిచ్చారు. వాటిని వాడిన నాగ బాలరాజు పరిస్థితి విషమించింది. మరోసారి ఆసుపత్రికి వెళ్లగా కేస్ షీట్ మారిపోయిందని ఆసుపత్రి సిబ్బంది చెప్పారు. దీంతో అక్కడి నుంచి బాలరాజును ప్రభుత్వాసుపత్రికి తరలించారు. షుగర్ స్థాయిలు పడిపోవడంతో చికిత్స పొందుతూ చనిపోయాడు నాగ బాలరాజు. బాధితుల ఫిర్యాదుతో డాక్టర్ సహా ఇద్దరు సిబ్బందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పూర్తి వివరాలు అందిస్తారు మా కరెస్పాండెంట్ కిరణ్. కిరణ్, చెప్పండి, చూస్తున్నాం నిర్లక్ష్యం కనిపిస్తోంది ఇందులో, వైద్యులతో పాటు సిబ్బంది నిర్లక్ష్యం ఘటనలో ఏం జరిగింది, కుటుంబ సభ్యులు ఏం చెప్తున్నారు? జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యులు సిబ్బంది నిర్లక్ష్యానికి వృద్ధుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన కామారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. కేస్ షీట్ మారడంతో వైద్యులు ఒకరికి ఇవ్వాల్సిన మందులు ఇంకొకరికి ఇవ్వడంతో ఆరోగ్యం క్షీణించింది. వృద్ధుడు ప్రాణాలు కోల్పోయాడు. దోమకొండ మండలంలోని అంచనూరు చెందిన 73 సంవత్సరాల నాగబాలరాజుకు ఈ నెల పర్యటన జిల్లా కేంద్రంలో ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స కోసం వెళ్లారు. నాగరాజు దగ్గర పేరుతున్న మరో రోగి సైతం ఆసుపత్రి అదే టైంకి వచ్చాడు. ఆ సమయంలో సదరు రోగిని బాలరాజును పిలవగా ఆ రోగికి ఉన్న సమస్యను చెప్పుకోవడంతో కేసీట్ అప్పటికే మారిపోయింది. నాగబాలరాజుకు షుగర్ వ్యాధి ఉండటంతో డయాబెటిస్ సంబంధించి రాశారు. అప్పటికే ఆ కేస్ షీట్ మారిపోయింది. దానికి సంబంధించిన మందులు కూడా మారిపోయాయి. సో వాళ్ళతో ఇంటికి వెళ్ళిపోయారు. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత నాగరాజు పరిస్థితి విషమించారు. ఒక్కసారిగా ఆసుపత్రి సిబ్బంది మీ కేస్ షీట్ మారిపోయిందంటూ కూడా చెప్పడంతో కుటుంబ సభ్యులు ఆందోళన దిగారు. దీనికి సంబంధించి అయితే పోలీసులు అరెస్ట్ చేశారు. ఓకే కిరణ్, థ్యాంక్ యూ.